భార్యాభర్తల మధ్య గొడవలతో కన్న కొడుకుని తల్లి హతమార్చిన దారుణ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. రామగిరి డిప్యూటీ ఎంఆర్ఓ రవి భార్య అయిన అమూల్య 3 ఏళ్ల కుమారుడు సహర్షను గొంతు కోసి హత్య చేసింది. ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం భర్త రవి డ్యూటీకి వెళ్లిన తర్వాత అమూల్య ఈ ఘాతుకానికి పాల్పడింది. సాయంత్రం రవి ఇంటికి రాగా తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆ తర్వాత మంచంపై కుమారుడి మృతదేహం చూసి రవి షాక్ కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. శారదానగర్లో విచారణ చోటు చేసుకుంది. జేఎన్టీయూ రోడ్లో ఉన్న రుషితేజ్ అపార్ట్మెంట్ 3వ ఫ్లోర్లో నివాసం ఉండే రవి అమూల్య అయితే భార్యాభర్త నివాసం ఉంటారు. గత కొంతకాలం కూడా వీరు అయితే రవి రామగిరి ఎంఆర్ఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా కూడా పనిచేస్తున్నారు. రవి ఉదయం 10 గంటల సమయంలో డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏమో కానీ భార్య అయితే లోపలికి గడియ పెట్టుకొని కుమారుడి గొంతు కోసిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీని పూర్తి వివరాలు కూడా పోలీసులు ఇప్పటికే ఒక బయట ద్వారా కూడా మనకి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు మాకు తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మేరకు దర్యాప్తు చేపడతాం. ప్రస్తుతం అయితే ఈ రెండు అయితే ప్రస్తుతం చూస్తున్న డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ కూడా లోపల నుంచి లాక్ వేసి ఉంది. ఆ తర్వాత బెడ్రూమ్ డోర్ కూడా లాక్ వేసి ఉంది. సాయంత్రం 7 గంటల సమయంలో 7-7:30 సమయంలో భర్త వచ్చి తలుపు తట్టగా ఎంతసేపు తీయకపోయేసరికి అనుమానం వచ్చి కిటికీలోంచి తొంగి చూడగా అప్పటికే భార్య ఉరికి వేలాడుతూ కనిపిస్తుందని తెలుస్తుంది. స్థానికుల సహాయంతో కొంతమంది సహాయంతో కూడా ఇరుగు పొరుగు వారి సహాయంతో తలుపులు భద్రకొట్టి చూడగా ఈ తలుపు అలాగే లోపల బెడ్రూమ్ తలుపు కూడా డోర్ వేసి తెలుస్తుంది. ఆ తర్వాత స్థానికుల సహాయంతో పెద్ద ఎత్తున కొంచెం ఫోర్స్ ఉపయోగించి తలుపులు భద్రకొట్టి చూడగా అప్పటికే కుమారుడు కూడా రక్త పడుగులో పడి ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. అయితే పక్కన ఒక చాకు ఉండడం ఆమె కూడా ఉరి వేసుకొని స్పష్టంగా ఉండటంతో పోలీసులు ఇది కుమారుడిని హత్య చేసిన తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే భార్యాభర్త మధ్య కొంతకాలం కూడా విభేదం ఉన్నట్టు తెలుస్తుంది. చిన్న మనస్పర్ధ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కారణంగానే ఇంత దారుణానికి ఒడిగట్టిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే క్లూస్ టీం కూడా చేరుకుంది. క్లూస్ టీం చేరుకొని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఏం జరిగి ఉంటుంది అనేది కూడా ఇప్పటికే డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు సిఐలు అదేవిధంగా క్లూస్ టీం కూడా చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో తల్లిదండ్రి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏమైనా సరే ఇప్పుడు అన్యూన్యంగా ఉండే భార్యాభర్త మధ్య చిన్న విభేదాలు కాస్త ఇలా పెద్ద స్థాయికి దారితీసి కుమారుడిని కూడా గొంతు కోసి చంపి అదేవిధంగా తాను ఆత్మహత్య చేసుకోవడం కూడా చూస్తూ ఉంటే ఇక స్థానికుల్లో పాటు బంధువుల్లో కూడా తీవ్ర విషాదం రేఖని చెప్పొచ్చు.